బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనానికి స్పందన లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న బాణాసంచా అక్రమ తయారీ అమ్మకాలు, అక్రమ గోడౌన్లు ఏర్పాటుపై రచ్చా మీడియా విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది. ఈ రోజు తాడేపల్లిగూడెం ఉల్లిపాయలు, యూరియా తనిఖీల పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం ఇచ్చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఈ విషయంపై బాణాసంచా తయారీ, అమ్మకం, అక్రమ గోడౌన్లు నిర్వహించే వారికి బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంవత్సరం బాణాసంచా తయారీకి, విక్రయాలకు గాని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్క లైసెన్స్ కూడా జారీ చేయలేదని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ ప్రకటనతో ఇప్పటికే షాపులు బార్లా తెరిచి బాణాసంచా అనధికారికంగా నిల్వ చేసి తయారీదారులు, అమ్మకం, అక్రమ గోడౌన్ ఏర్పాటుదారులు గుండెల్లో గుబులు పుట్టేలా చేసింది. గత నెల రోజుల నుంచే వినాయక చవితి తదితర పండుగలతో పాటు శుభకార్యాలకు బార్లా షాపులు తెరిచి అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులు చేసే వ్యాపారం అంతా అక్రమమేనని ఈ ప్రకటనతో బట్టబయలైంది. ఇప్పటికే తమకు లైసెన్సులు వచ్చాయని కొంతమంది తయారీదారులు, అమ్మకందారులు చెబుతున్న మాటలు అవాస్తవమని జేసీ ప్రకటనతో తేట తెల్లమైంది. కేవలం లైసెన్స్ మంజూరుకు 2 అప్లికేషన్లు మాత్రమే తమ వద్దకు వచ్చాయని, వాటిని కూడా తాత్కాలికంగా తిరస్కరించినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. అతి త్వరలోనే బాణాసంచా అక్రమ తయారీదారులతో పాటుగా బాణాసంచా నిల్వలో ఉంచిన వ్యాపారస్తులు, అక్రమ గోడౌన్లపైన ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో పాటు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ తదితర అధికారులతో కలిసి తనిఖీల అనంతరమే లైసెన్సులు మంజూరు ఉంటుందని ఆయన తెలిపారు. అతి త్వరలోనే అక్రమ బాణాసంచా గోడౌన్లతో పాటుగా తయారీదారులు, విక్రయదారులు స్థావరాలపై మెరుపు దాడులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. బాణాసంచా అక్రమ తయారీ, అక్రమ అమ్మకం, వారి అక్రమ గోడౌన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అనే ఆధారాలతో సహా పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. LE5 లైసెన్స్ కోసం అది కలెక్టరేట్ నుంచి లైసెన్స్ ఇవ్వాల్సి ఉంది. వాటిని కొంత ఇప్పటి వరకు ఈ సీజన్లో చూస్తే మా వరకు వచ్చినవి 2 లైసెన్స్ కలెక్టరేట్ వరకు. అవి కూడా మేము ఇప్పటికి ఇవ్వలేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫైర్ సేఫ్టీ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ ప్రాపర్ రిమార్క్స్ ఇస్తేనే దానికి లైసెన్స్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోయినసారి మనకు ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ఆథరైజ్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరగకోకుండా, సెకండ్ పాయింట్ ప్రాపర్ కండిషన్స్లోనే ఆ సేల్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో LE5 లైసెన్స్ ఇస్తాం జనరల్గా మనం. ఆ LE5కి ఆర్డీఓ గారు కూడా వెళ్ళి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ SDPO గారు కూడా విజిట్ చేసి డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ ప్రాపర్గా చెక్ లిస్ట్ ప్రకారం రిమార్క్స్ ఇస్తేనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎవరికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు ఈ సీజన్కి సంబంధించి. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ కమ్యూనికేషన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే అన్ఆథరైజ్డ్గా సేల్ చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండో పాయింట్, లైసెన్స్ ఇవ్వమని చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇస్తాము. బికాజ్ అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బిజినెస్ కాబట్టి దివాళీకి ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్డీఓ లెవెల్లో వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతనే, దానికి రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాతనే కలెక్టర్ గారు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. బాణాసంచాలు తక్కువ కాల్చండి అనేది. ఎందుకంటే మీ అందరికీ తెలిసి పొల్యూషన్ కూడా ఒక కారణం. కాబట్టి ఏవైతే చైనీస్ క్రాకర్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకునే విధంగా మనం ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తూనే లైసెన్సింగ్ విధానంలో కొంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. టీమ్స్ అందరూ కూడా ఈ యూరియా అయిపోయిన వెంటనే రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా టీమ్స్ వేసి వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది.